అన్న ఈరోజు నా పుట్టినరోజు అన్న. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సురేష్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అయితే ఈరోజు నీకు ఇష్టమైనటువంటి ఫిష్ బిర్యానీ చేపిస్తాను, వచ్చేయి. అన్న మీకు తెలుసు కదా నేను సీ ఫుడ్ తిననని, మళ్ళీ నాకు ఇష్టమైన ఫిష్ కర్రీ అంటారేంటి అన్న? నీకు ఇష్టం లేకపోతే ఏంటి, ఫిష్ బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం, అదే ఫైనల్. అన్న ఇది నా బర్త్డే కదా అన్న, నాకు ఇష్టమైన చేపించండి అన్న. అయితే ఏంటంటావు, నీ బర్త్డే నిన్ను సంతోష పెట్టేదిగా ఉండాలి. నీ పేరు చెప్పి మే సంతోషపడడానికి లేదు, అంతేనా? అంతే కదా అన్న. మరి అలాంటప్పుడు యేసయ్య పుట్టినరోజుని ఆయనకు నచ్చినట్లుగా, ఆయన నామానికి మహిమకరంగా చేయకుండా మనకు నచ్చినట్లుగా విందులు చిందులు ఏంటి సురేష్? యేసు ప్రభు పుట్టినప్పుడు దూతలు స్తోత్రం పాడారు. మరలా పరలోకం ఆనందించేది ఎప్పుడో తెలుసా? ఒక పాపి మారు మనసు పొందినప్పుడే. నిజమైన క్రిస్మస్ 10 మందికి సువార్తను చేరవేసి వారి హృదయాల్లో క్రీస్తు పుట్టేలాగా చేయటం, కానీ 10 మందిని ఇబ్బంది పెట్టే గోలలు, మన దేహాన్ని సుఖపెట్టుకునేటువంటి చర్యలు కాదు. మనం క్రిస్మస్ చేస్తే ప్రభు సంతోషించాలి, ప్రభు పేరు చెప్పుకొని మనం ఆనందించడం కాదు. మరి ఈ విషయం ఎందుకు అర్థం కావట్లేదు? సారీ అన్న, ఇలా నేను ఆలోచించలేకపోయాను. ఈసారి క్రిస్మస్ ఇలా ఉండదన్నా.